ప్రశ్నాస్ గ్రౌండ్ రిపోర్ట్స్ ఇంపాక్ట్. ప్రశ్నలో మనం చేస్తున్న గ్రౌండ్ రిపోర్ట్స్ వ్యూవర్షిప్ ఎట్లా ఉన్నా సరే ఇంపాక్ట్ మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. మనం చేస్తున్న ప్రతి గ్రౌండ్ రిపోర్ట్ తర్వాత ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది మనం పాడేరులో చేసిన రోడ్ల విషయం కావచ్చు, లేదా కైకలూరు దానగూడెంలో అరెస్ట్ చేయకుండా ఒక వ్యక్తిని, ఎవరైతే ప్రైమ్ అక్యూజ్డ్ ఉన్నాడో అతను అరెస్ట్ చేయకుండా నానుస్తున్నప్పుడు మనం వీడియో చేసిన తర్వాత ప్రభుత్వం అరెస్ట్ చేసిన విధానం కావచ్చు. ఇప్పుడు హోంమంత్రి అనిత గారి నియోజకవర్గంలో రాజయ్యపేట అనే ఒక గ్రామంలో మనం చేసిన గ్రౌండ్ రిపోర్ట్ తర్వాత వంగలపూడి అనిత గారు ఆ గ్రామస్తులను పిలిపించుకొని మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ పేపర్ క్లిప్పింగ్ చూడండి. అనిత గారు, వీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్ ప్రాంప్ట్లీ, ఇమ్మీడియట్లీ అండ్ అడ్రస్సింగ్ ద ఇష్యూ. అయితే మీరు గ్రామస్తులతో మాట్లాడుతూ, నేను మాట్లాడానండి గ్రామస్తులతో, మీరు వాళ్ళతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు ఒక కమిటీతో రండి, ఇట్లా గుంపుగా కాదు ఒక కమిటీతో వస్తే మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరే మీ వినతిని ముఖ్యమంత్రి గారికి చెప్పండి అని చెప్పారంట. వీ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దట్ అండి, ఫర్ అబౌట్ టు డూ దట్. కాకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లటం వరకే మీ బాధ్యత అయిపోలేదు అనిత గారు. మీరు కావచ్చు, పర్యావరణ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మీరందరూ కూడా ఆ ఇష్యూ రిజాల్వ్ అయ్యేటట్టు చూడటం కూడా మీ బాధ్యత. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు, ఆ శాఖల్లో మంత్రులుగా ఉన్న మీరు, ఆ నియోజకవర్గపు ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు, ఈ సమస్యని రాజయ్యపేట గ్రామస్తులు ఏదైతే సమస్య చెప్తుందో దాన్ని రిజాల్వ్ చేయటం మీ మీద ఉన్న బాధ్యత. అది అయ్యేంత వరకు వాళ్ళ పక్షానే మీరు నిలబడతారని ఆశిస్తున్నాం. నిలబడని పక్షంలో ప్రజల పక్షాన ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది అని మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.